బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ వేసే ముందర ఊరేగింపుగా రావటం ప్రజల ఆదరణ మాకు ఎంతగానో ఉంది అని అనిపించింది. నామినేషన్కే మాకు ఎంతోమంది ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి మా పార్టీకి ఇక్కడ మంచి ఆదరణ ఉంది అని మాకు అర్థమవుతోంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఈ రెండు పార్టీల కంటే కూడా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఇక్కడ మెరుగైన అభ్యర్థిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఈ కరువు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద ఇంతవరకు ఎవరు కూడా సరిగా పనిచేయలేదు. వాళ్ళందరూ కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి రైతులకి కనీసం తాగునీరు, సాగునీరు కూడా అందించలేకపోయినారు. నిరుద్యోగ సమస్య నిర్మూలించలేకపోయినారు. పండ్లతో రైతులకు న్యాయం చేయలేకపోయినారు. మహిళల హక్కుల్ని ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షుడు, ఇన్ఛార్జి, మా కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. రాయదుర్గంలో బహుజన్ సమాజ్ పార్టీకి ఒక మంచి గుర్తింపు వచ్చింది, మంచి ఓట్ బ్యాంక్ కూడా వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న రెండు పార్టీల కన్నా భిన్నంగా మా పరిపాలన ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇద్దరు అభ్యర్థుల గురించి చెప్పాలంటే ఈరోజు ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఇక్కడి నుంచి గెలవడం జరిగింది, ఒకరు మినిస్టర్ కావడం జరిగింది. కాకపోతే 5 రోజులు 6 రోజులైనా కూడా ఈ రోజుకి